నమస్తే అండి, కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి బయట దొరికే మైసూర్ బోండా కన్నా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, బాగా వస్తాయి కూడా. చూస్తున్నారు కదా, లోపల కూడా ఉండేమీ కట్టకుండా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, గుల్లగా కూడా ఉన్నాయి. ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 చెంచాల వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఈ గోధుమ పిండి 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇది వేసుకోవడం వలన మనకి చల్లారాక కూడా బోండం అనేది అనగకుండా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇదంతా వేసుకొని పిండిలో ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పుల్లటి పెరుగుని వేసుకోవాలండి. నేనైతే చిక్కటి మజ్జిగను వేసుకుంటున్నాను. పెరుగుని బాగా చిలుక్కోవాలండి, ఉండలేమీ లేకుండా చిలుక్కొని ఈ పెరుగుని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే మైసూర్ బోండా అనేవి అంత రుచిగా ఉంటాయి, అంత పొంగుతూ వస్తాయి. పిండిలోకి ఇంకొంచెం వాటర్ పడతాయి, వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మజ్జిగ అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక పిండిని ఈ విధంగా బాగా బీట్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. దీనివలన పిండిలో బరకతనం అంతా పోయి సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి చాలా స్మూత్గా వచ్చేదాకా కలుపుకోవాలి. అలాగే పిండికి కొంచెం పొంగినట్టు కూడా వస్తుంది, తేలిక అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచా వరకు జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. కనీసం గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికోసం మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లోకి 1 గంటెడు ఆయిల్ వేసి 1 కప్పు వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1 అరకప్పు వరకు కొబ్బరి వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే 1 గుప్పెడు కరివేపాకు, 1 చెంచా జీలకర్రను వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకుందాము. అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఇవంతా కూడా బాగా వేగేలాగా వేపుకోవాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరమైతే మిక్సీ గిన్నెలో ఒకసారి కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీని పక్కన పెట్టుకుందాము. చట్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాము. నేను స్టవ్ పై ఆల్రెడీ నూనె వేడి చేసుకుంటున్నానండి. పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని, ఒకవేళ మనకి పిండి గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా ఉంటే ఇలా నూనెలో వేయగానే పైకి తేలుతాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసుకోవాలి. కళాయికి పట్టినన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కదిలించకుండా కొద్దిసేపు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి కంపల్సరీగా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాత్రం ఒకవైపే మాడతాయి, ఒకవైపు కాలవు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే అండి. అంతేనండి, మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఎంత బాగుంటాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల చాలా సాఫ్ట్గా వచ్చిందండి, పైన కూడా మనకి క్రిస్పీగా వస్తుంది కొంచెము. ఎంతసేపు అయినా సరే మనకి బోండం అనేది ఆనికిపోకుండా ఉంటుంది, గోధుమ పిండి వేసుకోవడం వలన. లోపల కూడా గుల్లగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ఈ విధంగానే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.